పెళ్ళిళ్ళ బ్రోకర్లతో మాట్లాడినా, కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడినా ఇవాళ విచిత్రమైన పరిస్థితి అనమాట. పట్టణ ప్రాంతం, పల్లె ప్రాంతాలు ఉన్న ఆడపిల్లలు ఎక్కువ మంది హైదరాబాద్లో ఉన్నోడు కావాలా, లేకపోతే బెంగళూరులో ఉన్నోడు కావాలా, అక్కడ చేస్తున్నోళ్ళే కావాలని కోరుకుంటున్నారట. రెండవది, కట్నాల గురించిన కంటే కూడా, కట్నాలు ఉన్నాయి అసలు లేవని చెప్పట్లేదు ఇక్కడ, కట్నాల గురించినటువంటి భయాలు ఇప్పుడు ఆడపిల్లలకి తగ్గినాయి. వీళ్ళ కోరికల గురించిన భయాలు మగపిల్లలకి పెరుగుతున్నాయి. కట్నాలు ఇదివరకటికి మళ్ళీ ₹1,00,00,000 ఇస్తే ఏం చేసుకుంటాం, 10 కోట్లు ఇస్తేనే చేసుకుంటాం అనేది అబోవ్ మిడిల్ క్లాస్. అది కింద స్థాయిలో అసలు ఏ ప్రాబ్లం లేదు. అది మధ్యతరగతిలో అయితే అసలు ప్రాబ్లమే లేదు. ఇవాళ ₹1,00,00,000 ఆస్తున్నటువంటి వ్యాపారస్తుడికి, ఒక అబ్బాయికి అమ్మాయి ₹5,00,000 కూడా కట్నం ఇవ్వలేకపోయిన పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలు కూడా, లేదా అసలు కట్టమే ఇవ్వలేను, అసలు కట్టం ఎందుకు ఇవ్వాలి అంట. నేను అంటుంది ఇక్కడ జరుగుతున్న వాస్తవం చెప్తాను. వాళ్ళు ₹1,00,00,000 ఉంటే ఏం ప్రయోజనం అండి, ఇక్కడ చేస్తే చిల్లర కొట్టు చూసుకుంటే మా అమ్మాయిని ఇవ్వం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చెప్పండి, లేకపోతే ఉద్యోగం అయితే, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అడగట్లేదట, ప్రైవేట్ ఉద్యోగాలు కనీసం నెలకు ₹1,00,000 సంపాదించేవాడు కావాలంటున్నారట. ఆ పైన పెరిగేవాళ్లే కావాలని కోరుకుంటున్నారట. ఆడపిల్ల కోరిక మేరకు ఇప్పుడు అబ్బాయిల చదువులు అవుతున్నాయి. అందుకోసం అబ్బాయిల తల్లిదండ్రులు అబ్బాయిల్ని ఈ ప్రధాన పట్టణాలకు పంపిస్తున్నారు. పంతులు గారికి పెళ్లి కాదు, ఒక బార్బర్కి పెళ్లి కాదు, ఒక ప్లంబర్కి, అంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండట్లేదు. ఇది అసలు లాజిక్. పేదరికంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసేసుకుంటున్నారు. అబోవ్ మిడిల్ క్లాస్ ప్రాబ్లం ఉండటం, మధ్య తరగతిలో ఈ ప్రాబ్లం వస్తుంది. మధ్య తరగతి అంటే ఓ 2 లక్షలు 3 లక్షల సంపాదన ఉంది, 10 లక్షల లోపు సంపాదన ఉంది. కానీ అట్లాంటి వాళ్ళ ఇళ్లల్లో ఉన్న ఆడపిల్లలు తమకి ఒక ఆస్తి ఉండి స్థిరమైనటువంటి సంపాదన ఉండేటటువంటి అబ్బాయిలు కావాలనుకుంటున్నారు. వ్యాపారస్తుని వద్దు అనుకుంటున్నారు. అట్లాగే ఒక అర్చకుడు లాంటి వాళ్ళని, అంటే ప్రొఫెషనల్ కోర్సెస్, ఈవెన్ లాయరు, టీచరు, అంటే ప్రైవేట్ టీచరు, ఇట్లాంటి వాళ్ళు కూడా వద్దని కోరుకుంటున్నారట. ఇది విచిత్రమైనటువంటి పరిణామం అని చెప్తున్నారు అన్నమాట.